హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము భోగి పండుగ రోజు చేసుకునేటటువంటి దోశలు ఇవి చాలా సాఫ్ట్గా వైట్ కలర్లో వస్తాయి. నేను ఏం బియ్యం వాడాను, ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము. దానితోటి సాంబారు, 2 రకాల చట్నీలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. మేమైతే కంపల్సరీగా ప్రతి భోగి పండగకి ఈ దోశలు అనేవి వేస్తాము. ఇవన్నీ కూడా ఊర్లో కూడా ఎక్కువ పంచాల్సి ఉంటుంది, అందుకని ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాము. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 సార్లు 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే 4 కప్పులు సోనా మసూరి రైస్ వేస్తున్నాను. ఇక్కడ మామూలుగా మనం అన్నం వండుకునే రైస్ తోటి చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా స్వీట్గా వస్తాయి దోశలు. ఇవి కూడా బాగా 2 సార్లు వాష్ చేసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల సేపు నానితే బాగా నానిపోతాయి. ఇది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ బియ్యంతో మనం అన్నం వండుకునే బియ్యంతో దోశ వేసుకున్నట్లయితే ఇంకే ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేయాల్సిన అవసరం లేదు. దీనిని రోట్లో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోవచ్చు. లేకపోతే బయట ఇచ్చేవాళ్ళు బయట అయినా ఇచ్చి రుబ్బుకోవచ్చు. మనం ఇంట్లో రుబ్బుకునే పని అయితే సపరేట్గా ఫస్ట్ మినపప్పు రుబ్బుకొని మెత్తగా, తర్వాత బియ్యం రుబ్బుకొని కలిపేసుకోవాలి. అదే మిక్సీలో అయినా కూడా అలా చేయాలి. గ్రైండరు రోలు లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా చాలా సాఫ్ట్గా మనం మినపప్పుని రుబ్బుకోవాలి. బాగా మెత్తగా వచ్చింది గ్రైండర్ కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గ్రైండర్లో రోట్లో రుబ్బినప్పుడు మనకు పిండి అనేది ఎక్కువగా ఒదిగి వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇలా సపరేట్గా రుబ్బి దోశలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇందులో మనకు రెడ్ కలర్లో కావాలి అంటే మనం బియ్యంతో శనగపప్పు ఒక 2 స్పూన్లు కానీ, అటుకులు కానీ, ఏవైనా మెంతులు కానీ వేసుకున్నట్లయితే మనకు దోశ రెడ్ కలర్లో వస్తుంది. కానీ పాతకాలంలో వాళ్ళు అవేవి వేయకుండా వైట్ కలర్లో దోశలు, ఇది సాంప్రదాయకమైనటువంటి దోశలు ఇలా వేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు పప్పు సపరేట్గా తీసి పెట్టుకున్న తర్వాత బియ్యం వేసుకొని తగినన్ని వాటర్ మధ్యలో వేసుకుంటూ గ్రైండర్ పట్టించుకోవాలి. మనకు పప్పు అయితే గ్రైండర్లో ఫాస్ట్గా అయిపోతుంది, బియ్యం కొంచెం టైం తీసుకుంటుంది. ఇది కూడా బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇలా బాగా సాఫ్ట్గా రుబ్బేసుకోవాలి దోశకి. కాబట్టి మనం ఇడ్లీకి అయితే కొంచెం బరకగా ఉన్నా పర్లేదు, దోశకి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మినపప్పులో కలిపేసుకొని బాగా చేతితోటి కలిపేసుకోవాలి. గరిటెలతో కలిపినట్లయితే ఇది సరిగా కలుసుకోదు కాబట్టి చేత్తోనే కలిపేసుకోవాలి. ఇంకా ఈజీగా కావాలంటే చివర్లో మినపప్పుని గ్రైండర్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు కానీ తిప్పుకున్నట్లయితే గ్రైండరే కలిపేస్తుంది. ఇలా బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. వాటర్ ఎంత కావాలో ఇప్పుడే వేసేసుకోవాలి. అప్పుడే మనకు దోశలు అనేవి కరెక్ట్గా వస్తాయి. నైట్ అంతా మనం దీన్ని ఫర్మెంట్ చేసిన తర్వాత ఇలా ఉదయానికల్లా మనకు బాగా గుల్లగా కనిపిస్తూ ఈ దోశ పిండి అనేది బాగా పొంగి వస్తుంది. పెద్ద గిన్నెలో వేసి పెట్టుకోండి. చలికాలంలో అయితే ఎక్కువగా పొంగదు, సమ్మర్లో త్వరగా పొంగిపోతుంది. మనకు కావలసినంత సపరేట్గా తీసి పెట్టుకొని ఇందులో ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాంబారు అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడిగా దోశలు అయితే వేసుకుంటాం. ఉప్పు బాగా కరిగేటట్టు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని. మనకి ఎలాగో ఒక అరగంట నుంచి 40 మినిట్స్ వరకు పడుతుంది, అంతవరకు బాగా నాని ఉంటుంది ఇది దోశ పిండి. ఇక్కడ నేను సాంబార్ కోసం 1.5 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వరకు మెత్తగా అయ్యే వరకు పెట్టుకోవాలి. అది కుక్కర్ని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని
3 విజిల్స్ 4 విజిల్స్ కానీ పెట్టుకోవాలి. మీడియం మంటల్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం నేను ఇక్కడ తక్కువ చట్నీ చేస్తున్నాను కాబట్టి హాఫ్ షెల్ మాత్రమే తీసుకున్నాను. దానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకొంచెం వాటర్ పట్టినట్లయితే వేసుకొని దాన్ని బాగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఉండేటటువంటి తమిళనాడు, కేరళ సైడ్ చేసేటటువంటి కొబ్బరి చట్నీ. ఇప్పుడు కారం చట్నీ కోసం ఒక 3-4 ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటాను కూడా ఇందులో పచ్చి టమాటాని యూజ్ చేస్తాము. ఇది ఆంధ్ర సైడు, మా ఊరి సైడ్ కూడా ఇలాగే చేస్తారు ఈ కారం చట్నీ అనేది. ఇందులో 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో నానబెట్టినటువంటి ఎండుమిర్చిని ఒక 5-6 వరకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఈ చట్నీని రుబ్బుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇలా మెత్తగా రుబ్బుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి. ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇంక చింతపండు కూడా ఆల్రెడీ నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇక్కడ నేను చట్నీ కోసం పెద్ద ఆవాలని యూజ్ చేస్తున్నాను. పెద్ద ఆవాలు అయితే మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ 2 చట్నీల్లోనే ఈ పోపు వేసేసుకోవాలి. కొబ్బరి చట్నీలో ఈ పెద్ద ఆవాలు వేసినప్పుడు చాలా టేస్టీగా అలాగే బాగా కనిపిస్తూ ఉంటాయి. మనం సాంబార్ కోసం అయితే చిన్న ఆవాలు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, ఒక 2 స్పూన్ల వరకు మినపప్పు వేసుకున్నట్లయితే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది. ఇది బాగా రెడ్గా వేగనివ్వాలి ఈ మినపప్పు. తర్వాత 1-2 ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2-3 ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి ఆనియన్ ఫస్ట్. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో టమాటో వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను. ఇక నేను ఒక 4కి సరిపోయేంత చట్నీ సాంబార్ చేశాను. ఈ క్వాంటిటీస్ అన్నీ 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇందులో ఒక 1/4 స్పూన్ వరకు పసుపు పొడి, తగినంత ఉప్పు వేసుకున్నట్లయితే మనకు టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. సాంబార్కి సరిపోయేంత సాల్ట్ని నేను ఇప్పుడే వేసాను. ఇప్పుడు వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా మగ్గిపోతుంది ఉప్పు వేసిన తర్వాత. టమాటా మగ్గే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మగ్గిన తర్వాత మెత్తగా అయిన తర్వాత టమాటో ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. అది కొన్ని ఏరియాల్లో చింతపండు పులుపుగా ఎక్కువ పులుపు ఉంటుంది, కొన్ని ఏరియాలో తక్కువ పులుపు ఉంటుంది. మీకు తగినట్లుగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. మన టిఫిన్ సాంబార్కి అయితే ఎక్కువ పులుపు అవసరం లేదు. కొంచెం తక్కువ పులుపు ఉండే చింతపండు తక్కువగా వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఉడికిపోయినటువంటి ఈ పప్పుని పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిని కూడా ఈ సాంబార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని మన సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు టిఫిన్కి కాబట్టి కొంచెం పల్చగా ఉండాలి సాంబార్ అనేది. రైస్కి అయితే మనకు తిక్కుగా ఉంటుంది. రైస్ సాంబారే వేరుగా ఉంటుంది. టిఫిన్ సాంబార్ అనేది
డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏ కూరగాయలు వేయకుండా ఓన్లీ ఆనియన్ టమాటో తోటి ఈ సాంబార్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి, 1 టీ స్పూను కారం వేసుకొని, 1 టీ స్పూన్ బెల్లం పొడి వేసుకొని ఈ సాంబార్ని ఒక 7-8 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. అప్పుడే ఈ సాంబార్కి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సాంబార్ బాగా ఉడికించుకోవాలి. బాగా తెరలినట్లుగా తెరలబెట్టుకోవాలి. మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దోశ కోసం దోశ పెనం పెట్టుకొని, నేను ఇక్కడ కొత్త పెనం వాడుతున్నాను. ఇది ఎక్కువ సార్లు అయితే వాడలేదు, ఎలా వస్తాయో తెలీదు దోశలు అనేవి. ఇప్పుడు బాగా వేడి అయిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించుకొని 4-5 డ్రాపుల వరకు ఆయిల్ వేసి ఒక బట్టతో కానీ, పేపర్తో కానీ, టిష్యూ పేపర్తో కానీ పెనమంతా తుడిచేసుకోవాలి. తర్వాత మనం దోశలు వేసుకోవాలి. ఈ క్యాస్ట్ ఐరన్ పెనం మీద చాలా పల్చగా వస్తాయి, కానీ క్యాస్ట్ ఐరన్ పెనం అనేది అలవాటు అయ్యే వరకు, అంటే దోశలు మనకు ఒక 2-3 సార్లు రాకుండా అతుక్కపోతాయి. ఆ తర్వాత మాత్రమే మనకు ఈ పెనము సాఫ్ట్ అయ్యి నాన్ స్టిక్ లాగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనకు ఈజీగా వస్తాయి. క్యాస్ట్ ఐరన్ కొన్న వెంటనే మనం దోశలు అయితే వేసుకోలేము. దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతే దోశలు వేసుకోగలం. ఇలా మనకు దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వైట్ కలర్లోనే వస్తాయి. ఇందులో ఎటువంటి అటుకులు కానీ, అన్నం కానీ ఏమి కలపలేదు కాబట్టి వైట్ కలర్లో వస్తాయి. మనకు పాతకాలంలో దోశలు అనేవి మన అమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా దోశలు ఇలాగే వేసేవాళ్ళు. ఇప్పుడు హోటల్ స్టైల్ అని చెప్పేసి రెడ్ కలర్గా క్రిస్పీగా దోశలు వేస్తున్నారు. ఈ దోశలు అయితే మంచి దోశల స్మెల్ అనేది మనకు పాతకాలంలో తెలిసిన వాళ్ళకైతే ఈ దోశ అనేది కరెక్ట్గా ఇలాగే ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇలా రేషన్ బియ్యంతో కాకుండా, దోశ బియ్యంతో కాకుండా మనం అన్నం వండుకునేటటువంటి బియ్యంతో దోశ వేసుకున్నట్లయితే 1/4 కేజీకి 1 కేజీ బియ్యం పడుతుంది. 1/4 కేజీ మినపప్పు వేసుకున్నప్పుడు దాన్ని 6 గంటలు నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని తర్వాత దోశ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి. చాలా ఈజీగా కూడా తీసేసుకోవచ్చు దోశలు అనేవి. మనం ఎన్ని దోశలైనా తిన్నా కూడా మనకు డైజెషన్ ప్రాబ్లం ఏవి రావు. ఈ దోశలు అయితే వేరే పప్పులు ఇవన్నీ కలిపినప్పుడు మనకు కొంచెం హార్డ్గా ఉంటాయి డైజెస్ట్ అవ్వడానికి. ఇప్పుడు కారం దోశ వేస్తున్నాను. ఆల్రెడీ కారం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కారం దోశ కావాలంటే కారం దోశ వేసుకోవచ్చు. తగినంత కారం వేసుకొని దాని మీద 1 స్పూను ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకోండి. ఇక నేను ఆయిల్ వేసాను. డైలీ మార్నింగ్ ప్రసాదాలకి నెయ్యి యూజ్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి తగ్గిద్దామని ఆయిల్ వేసాను. దీన్ని బాగా దోశ అంతా కూడా అప్లై చేసుకొని ఒక సైడే కాల్చుకుంటాం కాబట్టి కాసేపు వెయిట్ చేయాలి. ఇది బాగా కాలిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు తీసేసుకున్నట్లయితే ఈ దోశ కూడా మనకు వైట్ కలర్లోనే వస్తుంది. ఆల్రెడీ దోశని వేరే హోటల్ స్టైల్లో ఉండే దోశని నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను వీడియో అనేది చాలా రోజులప్పుడు. ఇలా మనకు దోశ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ అలాగే కారం చట్నీతోటి, సాంబార్ తోటి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ దోశల్ని మేము తప్పకుండా భోగి పండుగ రోజు ఈ దోశతోటి బోండా కూడా వేస్తాము. ఆ బోండా అనేది మనకు రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. బోండా అనేది కూడా మనకు మైదా పిండి యూజ్ చేయకుండా బోండా ఎలా వేసుకుంటాం అనేది భోగి పండుగ రోజు స్పెషల్గా చేసేటటువంటి బోండాని కూడా మనం చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే దోశ ట్రై చేద్దాము. మీరు ఏం చేస్తారు భోగి పండుగ రోజు అనేది నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత సాఫ్ట్గా వస్తుందంటే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చల్లారిపోయిన తర్వాత కూడా ఈ దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి.
ఇప్పుడు నేను కారం దోశని ట్రై చేస్తున్నాను సాంబార్ తోటి. ఇక నేను పర్ఫెక్ట్‌గా ఎక్కువ, తక్కువ లేకుండా కారం అనేది ఈ సాంబార్‌లో గానీ, కారం చట్నీలో గానీ వేశాను. కొబ్బరి చట్నీ అయితే కొంచెం తక్కువ కారమే ఉంటుంది. ఎక్కువ కారం ఉన్నట్లయితే కొబ్బరి చట్నీ అంతగా బాగుండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి మనం ఈ చట్నీలను చేసుకున్నట్లయితే ట్రై చేయండి అందరూ. నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.